భోజనప్రియుడు. మహేంద్రపురాన్ని పాలించే నరేంద్రుడు భోజనప్రియుడు. భోజనం గురించి తప్ప అతనింక దేని గురించి పట్టించుకునేవాడు కాదు. అసలు విరామమే లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేవాడు. పైగా ఇలా తినగలగటం ఒక కళ అని చెప్పేవాడు. రాజ్యంలోని మేటైన వంటవాళ్లు ఆయన వంటశాలలో ఉండేవాళ్లు. మహారాజుకి ప్రతిరోజూ కొత్త కొత్త వంటకాలు చేసిపెట్టేవాళ్లు. మొదట్లో వాళ్ల వంటకాలన్నీ రాజుకు అమోఘంగానూ అద్భుతంగానూ అనిపించేవి. ఏ పూటకాపుడు ఆయన వాటిని గొప్పగా మెచ్చుకుంటూ ఆనందంగా తినేవాడు. కాని ఎందుకనో మరి రోజురోజుకీ వాళ్ల పనితనం తగ్గింది. వాళ్ల చేతి వంటలు రానురాను వెగటు పుట్టించసాగాయి. ఒకరోజు అతను మంత్రి సుధాముడిని పిలిచి, మంత్రివర్యా, ఎందువల్లనో మన వంటవాళ్లు తమ పనిని బాగా చెయ్యలేకపోతున్నారు. వాళ్ల వంటకాల్లో రుచి ఉండటంలేదు. వండినవే మళ్లీ మళ్లీ వండుతున్నట్లున్నారు. పాత రుచులు నాలుకకు వెగటు పుట్టిస్తున్నాయి. మీరు మన సైనికుల్ని దేశం నలుమూలలకు పంపించండి. దేశంలో ఉన్న మేటి వంటగాళ్లను రప్పించి పనిలో పెట్టండి అన్నాడు. దేశం నలుమూలల నుండి వచ్చిన మేటి వంటగాళ్లను త్వరలోనే నరేంద్రుడి ముందు హాజరుపరిచాడు సుధాముడు. నరేంద్రుడు వాళ్లకు కొన్ని పరీక్షలు పెట్టాడు. అందులో విజేతలుగా నిలిచిన వారిని ఆస్థాన వంటవాళ్లుగా నియమించాడు. అట్లా మళ్లీ కొత్త వంటకాలతో హాయిగా తృప్తిగా భోజనం చేయసాగాడు. కొన్నాళ్లకి ఎందుకనో మరి ఈ వంటకాలలో కూడా రుచి అందలేదు. ఇప్పుడాయనకు ఏం తిన్నా రుచించట్లేదు. రాజవైద్యుడు, మహారాజా, అన్ని అనారోగ్యాలకు మూలం అజీర్తి. మీకు ఆహారం సరిగా జీర్ణం కావటంలేదు. ఆహారాన్ని మీరు వెండి పాత్రలో సేవిస్తున్నట్లున్నారు. వేడివేడి ఆహారాన్ని పసిడి పాత్రలో పెట్టుకొని తింటేనే మీ సమస్య దూరమయ్యేది. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళూ మీరు పసిడి కంచంలో అన్నం తినకపోవటం వల్లనే మీకు ఈ అనారోగ్యం వచ్చింది అని అన్నాడు. నరేంద్రుడికి మొదటి ఇష్టం భోజనమైతే రెండవ ఇష్టం బంగారమే. ఆయనకు రాజవైద్యుడి సలహా చాలా నచ్చింది. ఇక ఆనాటి నుండి ఆయన భోజనమంతా శుద్ధమైన బంగారు పళ్ళాలలోనే. పసిడి పాత్రలో తినడం వల్ల ఆయన ఆరోగ్యం మెరుగైంది. వంటకాల రుచి కూడా పెరిగింది. ఇంత గొప్ప సలహా ఇచ్చినందుకు రాజవైద్యుడిని మెచ్చుకొని ఘనంగా సన్మానించాడు నరేంద్రుడు. అయితే కొన్నాళ్లకి పసిడి పళ్ళాల భోజనం కూడా రుచి తగ్గింది. బహుశా ఈ పాత్రల తయారీలో ఏదో లోపముండొచ్చు అనుకున్నాడు రాజు. దాంతో రోజుకొక కొత్త బంగారు పళ్ళెం వాడుకలోకి తెచ్చారు. బంగారు పాత్రలు ఎన్ని మార్చినా, వంటగాళ్లను మార్చినా, విదేశాల నుండి రకరకాల సుగంధ ద్రవ్యాలను తెప్పించి వాడినా ఇప్పుడిక రాజుకు అవి ఏవీ మునుపటిలా రుచించటంలేదు. దాంతో ఆయనకు రుచికరమైన ఆహారం గురించే కాక తన ఆరోగ్యం గురించి కూడా పెద్ద దిగులు పట్టుకున్నది. ఒకనాడు మంత్రి సుధాముడు, ప్రభూ, జంతువులు వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. వేటమాంసం రుచికరంగా ఉండటమే కాక ఆరోగ్యపరంగా కూడా చాలా విలువైంది అని చెబుతారు. తమరి సమస్యకు వేట సమాధానమిస్తుందేమో. ఒకసారి వేటకు వెళదామా అన్నాడు. రాజుగారికి ఆ ఆలోచన నచ్చింది. వేటమాంసం తలుచుకుని నోరూరింది కూడా. సరే, వెంటనే వెళదాం అని మంత్రి వెంట అడవికి బయల్దేరాడు. ఎప్పుడూ తినడమే తప్ప ఏనాడూ పనిచెయ్యని నరేంద్రుడు అడవిలోకి సగం దూరం వెళ్లేసరికి అలసిపోయాడు. మంత్రివర్యా, చాలా అలసటగా ఉంది. కాసేపిక్కడ విశ్రమించిన తర్వాత మనం వేటను కొనసాగిద్దాం అన్నాడు. మహారాజా, అడవిలో ఇది భయంకరమైన పులులు, సింహాలు సంచరించే ప్రదేశం. ఇట్లాంటి చోట వేటాడవచ్చుగాని విశ్రమించడం ఏమంత మంచిది కాదు. ఈ ప్రాంతాన్ని దాటి వెళ్లాక మరెక్కడైనా విశ్రమిద్దాం, ఇక్కడ వద్దు చెప్పాడు. కాని మహారాజు వినలేదు. నా వల్ల కాదు అని గుర్రం దిగి విల్లు బాణాలు ప్రక్కనపెట్టి ఓ చెట్టుకు చేరగలపడబోతే ఆ చెట్టుకు కొద్ది దూరంలోనే ఒక పులి తను కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉండింది. వీళ్ల మాటలకు చికాకు పడిందో ఏమో అది పెద్దగా గాండ్రిస్తూ వీళ్ల మీదికొచ్చింది. చేతిలో ఆయుధాలు లేని నరేంద్రుడు పులి గాండ్రింపు వింటూనే భయంతో పరుగులు పెట్టసాగాడు. రాజుగారిని కాపాడటం కోసం ఆయన వెనకే పరుగుపెట్టాడు సుధాముడు. వాళ్ల వెంటపడిన పులి కొద్దిసేపటికి విరమించుకొని తన దారిన తాను పోయింది. అట్లా వాళ్ళిద్దరూ అడవిని దాటి రాజ్యపు పొలిమేరల్లోని ఒక ఊరు చేరుకున్నారు. నరేంద్రుడు ఏనాడూ అంత దూరం పరుగెత్తలేదు. ఈ పరుగుతో ఆయన బాగా అలసిపోయాడు. అంతేకాక ఆయన ప్రొద్దుట్నుంచి ఏమీ తినలేదు కూడాను. దాంతో ఆయనకు విపరీతమైన ఆకలి వేసింది. అలసటతోటి, ఆకలితోటి అడుగు ముందుకు వేయలేకపోయాడాయన. ఆయన్ని బుజ్జగిస్తూ బ్రతిమిలాడుతూ
అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఒక ఇంటి వరకు చేర్చాడు సుధాముడు. ఆ ఇంటి యజమాని రంగయ్య మంచివాడు. నరేంద్రుడి అవస్థలు చూసి అతను కరిగిపోయాడు. వాళ్ళిద్దరినీ సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించి వాళ్లకోసం వండిపెట్టుకున్న వేడివేడి భోజనాన్ని వాళ్లకు వడ్డించాడు. ఆకలితో అలమటించిపోతున్న నరేంద్రుడు తాను ఏం తింటున్నాడో, ఎలా తింటున్నాడో కూడా గమనించకుండాని గబగబా అన్నం మొత్తం తినేశాడు. కడుపు నిండా మజ్జిగ త్రాగాడు. ఆహా, రంగయ్యగారు, మీ భోజనం అమృతంలాగా ఉంది. ఇంత మంచి వంటకాల్ని నేను ఎప్పుడూ తినలేదు. ఇంత గొప్ప వంటకాల్ని తయారుచేయడం మీరు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? మీరు మజ్జిగ ఇచ్చిన పాత్ర ఏ లోహంతో తయారుచేశారు? నేను ఎప్పుడూ మజ్జిగ ఇంత కమ్మగా ఉండడం చూడనేలేదే. శుద్ధమైన బంగారు పళ్లాలలో చేసినాకూడా వంటలు ఇంత రుచిగా అనిపించలేదు మరి. మీరు వడ్డించిన ఆకులో ఏదో రహస్యముందే, అది ఏ ఆకు? అని అడిగాడు సంబరపడిపోతూ. నరేంద్రుని మాటలకు చిన్నగా నవ్వి, అయ్యా, మేం వడ్డించిన భోజనం బాగుందంటే దానికి కారణం మేం ఏదో గొప్పగా వండడం కానే కాదు. అసలు సంగతేంటంటే మీరు ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నవాళ్లకు చద్దన్నం కూడా పరమాన్నంలా అనిపిస్తుంది. మీకు మజ్జిగను ఇచ్చిన ఆ పాత్ర ఏ లోహంతో చేసింది కాదు. అది మామూలు మట్టి పాత్ర. ఇక ఆ ఆకు కంటారా, అది మామూలు విస్తరాకు. ఆకలితో తింటే అన్నం కూడా అమృతంలా ఉంటుంది. అదే పనిగా తింటే అమృతంగా కూడా చేదుగా ఉంటుంది. అయినా తిన్నం తినడానికి బంగారు పాత్రలెందుకు? శుభ్రమైన ఆకు సరిపోతుంది కదా అన్నాడు రంగయ్య. ఇన్నాళ్లూ తాను చేసిన తప్పిదమేమిటో ఒక్క మాటుగా తెలిసివచ్చింది. తను రుచివెంట, సంపద వెంట పడ్డాడు. ఆకలిని పట్టించుకోలేదు. అసలు వంటకు రుచినిచ్చేది ఆకలే. ఆనాటినుండి అతను వ్యర్థపు అలవాట్లను వదిలేశాడు. నిజమైన రాజుగా ప్రజాసంక్షేమం కోసం పాటుపడ్డాడు. కొద్ది కాలంలోనే భోజనప్రియుడు అనే అపఖ్యాతిని వదిలించుకొని జనప్రియుడు అయ్యాడు.